ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ సినిమా తీశారు. మరి ఈ సినిమాలో కొత్తదనం చూపించాలనే మీ తాపత్రయం? డైరెక్ట్గా స్వామి వచ్చి ఒక చరిత్రలో జరిగిన ఒక మానవుడితో ఆడటం అనేది, వాళ్ళతో సంభాషించడం అనేది జరగటం అంటే అది ఊహకే అందన విషయం కదా. అంతకన్నా నాగార్జున కూడా ఏ చెప్పినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ చూస్తే ఓ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మన కష్టాలు తీర్చమని స్వామి దగ్గరికి వెళ్తాం, స్వామి తన కష్టాలు భక్తులతో చెప్పుకోవటం అనేది బాగా నచ్చింది. అన్నమయ్య ఎలా నిలిచిపోతుందో, రామదాస్ ఎలా నిలిచిపోతుందో, ఈ ఆతిరామ్ బావాజీ సినిమా కూడా అలా నిలిచిపోతుంది. మీకు కనీసం ఒక పాసింగ్ థాట్గా అయినా ఇంకెవరైనా అనే ఒక థాట్ అసలు ఎప్పుడైనా వచ్చింది? అసలు అవకాశమే లేదు. నాగార్జున గారే కనిపించారు ఆ క్యారెక్టర్లో. నాగార్జున అప్పటి వరకు ఏం మాట్లాడుతున్నా కూడా ఒక ఎమోషన్ షాట్లోకి వెళ్ళేటప్పటికి గుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం కనపడుతుంది మనం చూస్తే. నాగార్జున కళ్ళతో చూస్తే డైరెక్ట్గా దేవుడు కనపడతాడు అన్నట్టు చూస్తాడు. సో చందమామకు కూడా మచ్చ ఉన్నట్టు న్యాచురల్లీ ఇంత సత్సంకల్పంతో తీసిన సినిమా, కానీ హాతిరామ్ బావాది కులం ఏంటి ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు మీరు డిస్టర్బ్ అవుతారా? మీరు చాలా ఎమోషనల్ వ్యక్తి కాబట్టి. అందరూ చూసిన తర్వాత ఎవరు కులం వాళ్ళు ఓన్ చేసుకోవటంలో తప్పులేదు. అంటే ఇప్పుడు ఇటువైపుకే వచ్చేసారా? సోషల్ థీమ్స్, ఇతర రొమాంటిక్ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేయలేమా? శ్రీనాథుడు కానీ లేకపోతే ఇంకోటి గొప్ప వ్యక్తుల జీవితాల్లో ఏంటంటే అల్టిమేట్గా రక్తిలోంచి ఎవరైనా భక్తిలోకి రావాల్సిందే, భక్తిలోంచి అల్టిమేట్గా ముక్తిలోకి వెళ్తారు. నువ్వు మొహమాట పడకుండా నేనే చెప్తున్నా కదా, పూలు పళ్ళు వాడారా లేదని అడుగుతారు కదా. అదే నేను అడుగుతాను సార్. అమ్మాయిని చూపించాలి, అందంగా చూపించాలంటే రాఘవేంద్రరావు గారు తప్ప ఎవ్వరూ చేయలేరు. అందంగా ఉన్నారు కనుక హీరోయిన్గా పెట్టుకుంటారు. ఒకసారి రాజమౌళి ఒక క్వశ్చన్ వేస్తాడు నన్ను, సార్ మేము హీరోయిన్ అందంగా చూపించాలని ట్రై చేస్తామండి, మేము ఎంత ట్రై చేసినా కూడా మీరు చూపించినట్టు రాదేంటే డైరెక్టర్ గారిని అడిగాడు నన్ను. హీరోయిన్ రాగానే అమ్మాయి మొహం ఇంకా చూడండి నేను. మీ కళ్ళకి ఏ హీరోయిన్ చాలా అందంగా కనిపించేది సార్? ఎవరిలో ఏ అట్రాక్షన్ ఉంటే అది అందంగానే ఉంటుంది. అంతకని ఎవరినైనా అందంగా చూపించగలన నమ్మకం మటు నాకు ఉంది. మీకు అది సార్ అంటే మరీ ఏమీ లేకుండా చూపించమంటే కష్టం అనుకో. ఏదో ఒక విధంగా అందులో నేను ఒక్కడనే సచిన్ టెండూల్కర్ ఒక్కడే దానికి అన్నట్టు విరాట్ కోహ్లీ ఎప్పుడు వస్తాడని చూస్తున్నాను. ఇంకా రాలేదు సార్ విరాట్ కోహ్లీ అయితే? అంటే నా జోలికి ఎవరు రావట్లేదు, ఎందుకో మరి తెలియట్లేదు. చక్కగా చీర దోపుకుని ఊడ్చేవాళ్ళు కానీ, ముగ్గులు పెట్టేవాడు కానీ, రెండు తొడలు కనపడేటట్టు చీర పైకి పెట్టుకుని పిల్లని బోర్లా పెట్టి స్నానం చేయించడం కానీ, ఆ భంగిమలు, ఆ ఫోజులు సెక్స్ చూడట్లేదు అందుట్లో నేను. ఇప్పుడు ఈ మధ్య వెళ్తామంటే అందరూ నైటీస్తో ఊడుస్తున్నారు. చీర కట్టుతో ఉండి కుచ్చుళ్ళతో కనపడిన నడుమే నిజమైన నడుము అది. అంటే అంత అందమైన డ్రెస్ నా లెక్క ప్రకారం. సార్ మీరు ఇప్పుడు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు కదా సార్, చిన్నప్పుడు ఇంకా చాలా 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 హ్యాండ్సమ్గా ఉండేవారు కదా సార్. చాలామంది అమ్మాయిలు మీకు పడిపోయి ఉంటారు సార్. హ్యాండ్సమ్నెస్ ఉన్నట్టుకే ఒకళ్ళు హ్యాండ్సమ్గా ఉంటే అందరు అమ్మాయిలు ఒకటి కావాలంటే ఒక ప్లేటును 12 మంది ఉంటే ఎట్ట తింటారు? అది కుదరదు.